ఒక విషయం అక్కడే మనం ఒకసారి నితిన్ గడ్కరీ బయట ఉంది మన దగ్గర. ఆ నితిన్ గడ్కరీ ఏం మాట్లాడారు, అసలు టోల్ విషయంలో అతని వర్షన్ ఏంటి అనేది ఒకసారి చూసిన తర్వాత మనం మీ దగ్గరకు వస్తాం. ఒకసారి పీసీఆర్ ప్లీజ్ ప్లే దట్ బైట్ ఆఫ్ నితిన్ गडकरी इन पार्लियामेंट. हमारा मॉडल इतना पक्का है राजीव जी कि हिंदुस्तान में आने वाले 3 साल के अंदर 2024 समाप्त होने के पहले मैं 26 ग्रीन एक्सप्रेस हाईवे बना रहा हूँ. दिल्ली से देहरादून 2 घंटे में, दिल्ली से हरिद्वार 2 घंटे में, दिल्ली से जयपुर 2 घंटे में, दिल्ली से चंडीगढ़ 2.5 घंटे में, दिल्ली से अमृतसर 4 घंटे में, दिल्ली से कटरा 6 घंटे में, दिल्ली से श्रीनगर 8 घंटे में, दिल्ली से मुंबई 12 घंटे में और चेन्नई से बेंगलोर 2 घंटे में, लखनऊ से कानपुर 35 मिनट में और मेरठ में ऑलरेडी हो गया है. मेरठ से दिल्ली 4.5 घंटे लगते थे, अब 40 मिनट में आ रहे हैं. प्लीज मैडम बैठ करके मैं वो भी चल रहा है वाराणसी से कलकत्ता का. तो सर मैं आपको इतना बता रहा हूँ, 26 ग्रीन हाईवे बना रहे नरेंद्र मोदी जी के नेतृत्व में. 2024 समाप्त होने के पहले हिंदुस्तान का रोड इंफ्रास्ट्रक्चर अमेरिका के बराबर होगा, ये वचन देता हूँ. और कोई पैसे की कमी नहीं. अभी सर 2 बैंकों के चेयरमैन मेरे पास आकर बोल रहे थे, एक बैंक बोल रही थी मेरे 25,000 करोड़ लो, दूसरी बैंक बोल रही थी मेरे 25,000 करोड़ लो. मुझे 6.45 पर पैसा मिला है. हिंदुस्तान में AAA रेटिंग NHAI का है और NHAI के लिए कोई फाइनेंशियल तकलीफ नहीं है. इस देश में RNH डिक्लेयर करके पूरा ग्रीन एक्सप्रेस हाईवे बनाकर हम इस देश की पूरे इंफ्रास्ट्रक्चर को बदलेंगे. तो भी पैसे की कमी नहीं है. हाँ, काम करने में कोई कमी होती है तो उसको और हम पीछे लगकर करवाने की कोशिश करते हैं. और आप जितने लोग जो जो पार्लियामेंट्री कॉन्स्टिट्यूशन में रहते हो, मैं आपको बताता हूँ मेरा రైట్. మనం ఇప్పుడు నితిన్ గడ్కరీ ఏదైతే మాట్లాడారో పార్లమెంట్లో ఉద్దేశించి మాట్లాడిన మాటలు విన్నాం. అంటే నిధులకు కొరత లేదు. 25,000 కోట్ల రూపాయలకు సంబంధించిన మనకు సిద్ధంగా ఉన్నారు. వరల్డ్ బ్యాంకు సంబంధించిన ఎవరైతే బ్యాంకర్స్ ఉన్నారో ఈ రోడ్ల కన్స్ట్రక్షన్ గురించి, వాళ్ళ నిర్మాణ కార్యక్రమాల గురించి రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. 26 గ్రీన్ హైవేస్ కట్టడానికి ప్రభుత్వం పూనుకుంది. 2024 కంప్లీట్ అయ్యే వరకు ఖచ్చితంగా ఇది మేము చేసేస్తాం, 2025 వరకు మొత్తం పూర్తిగా కంప్లీట్ చేసేస్తామని చెప్పారు. అది వినడానికి చాలా మంచిగా ఉన్నది. కానీ మనం ఒకసారి చూసినట్టయితే ఏదైతే మనం బీహార్లో మనం చూసామో ఈ సంవత్సరమే 4 బ్రిడ్జెస్ అక్కడ కూలిపోయాయి. నేషనల్ హైవేకు సంబంధించిన ఏదైతే కన్స్ట్రక్ట్ చేసిన రోడ్స్ ఉన్నాయో, బ్రిడ్జెస్ ఉన్నాయో నదుల మీద 3 బ్రిడ్జెస్ కూలిపోయాయి. రీసెంట్లీ ఇంకోటి కట్టిన బ్రిడ్జ్ కూడా మరొకసారి కూలిపోయింది. మన పరిస్థితులు ఎలాగున్నాయంటే బడ్జెట్ వస్తుంది, బడ్జెట్ను మనం అక్కడి నుంచి వెళ్ళి వాళ్ళ దగ్గరికి చేరే అవకాశం ఉంది కూడా. కానీ ఏదైతే నిర్మాణ లోపాలు ఉన్నాయో కన్స్ట్రక్షన్స్లలో ఏదైతే అక్కడ ఏదైతే కన్స్ట్రక్టివ్ ఏదైతే చేయాల్సి ఉన్నదో, ఎంత కట్టుబడిగా చేయాల్సి ఉన్నదో దానికి మాత్రం నిబంధనలకు మనం పాటించడం లేదు. ఇంకొక విషయం మనం నితిన్ గడ్కరీ ఏదైతే చెప్పారో, ఇదే వన్ ఆఫ్ ద సిన్సియర్ మినిస్టర్. ఆఫ్ కోర్స్ మనం ఒప్పుకుందాం, చాలా ఏదో చేద్దాము, దేశానికి సంబంధించిన ఒక బ్రహ్మాండమైన చేద్దామనే ఒక సంకల్పంతో ఉన్నాడు అనుకుందాం. బిల్డింగ్స్ NHAIకు సంబంధించినవి గత 2 పర్యాయాలు కూడా అతనే ఉన్నారు. అదొకటి గమనించిన విషయం. ఇదో 3వ పర్యాయం నేషనల్ హైవేకి సంబంధించిన రోడ్ అండ్ డెవలప్మెంట్స్ కార్పొరేషన్ సంబంధించిన మినిస్టర్గా ఉండి. అయితే అతను చేస్తున్న కార్యక్రమాలను మనం ఎప్పుడైతే మనం నేను సమర్థిస్తామో అదే నేపథ్యంలో అక్కడ ఏదైతే రోడ్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారో ఆ నాణ్యత ఎంతవరకు ఉన్నది, ఆ నాణ్యతలో లోపాలు ఎంతవరకు ఉన్నాయి. NHAI నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు సంబంధించిన ఈ రోడ్స్ కట్టిస్తున్నాము, ఇక్కడి నుంచి 2 గంటలకు వేయచ్చు, ఇన్ని గంటలు, ఇది సాధ్యమయ్యే పనినా అంటే. ఇంకొక విషయం ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ కట్టించిన ఏదైతే ఉన్నదో బిల్ట్ ఆపరేట్ అండ్ టేక్స్ ఏదైతే ఉన్నదో, ఏదైతే వరల్డ్ రుణాలు ఇస్తున్నదో అది కేవలం మనకు వాళ్ళు ఏదో మనకు ఏమంటారు దాన్ని, జస్ట్ దే ఆర్ నాట్ గివింగ్ ఇన్ ఎ ఫ్రీ. వారు ఏదైతే ఉన్నదో దాని మీద మనకు సంబంధించిన ఇంట్రెస్ట్తో సహా తీసుకుంటున్నారు ప్రతి విషయంలో. BOT అంటే 32 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, లేకపోతే 90 సంవత్సరాల వరకు అదైతే రోడ్ అండ్ మెయింటెనెన్స్ ఏదైతే ఉన్నదో దాని అంతా వాళ్ళదే బాధ్యత. వాళ్ళు అక్కడ మెయింటెనెన్స్ చేయాలి. వాళ్ళక్కడి నుంచి ఏదైతే రుసుము వస్తుందో లక్షలాది ట్రక్లు
ఒక్కొక్క వెహికల్ సంబంధించిన మనం చూసుకున్నట్లయితే దేశ రాజధాని అనేటువంటి ఢిల్లీ నుంచి వెళ్ళి కానివ్వండి, లేకుంటే దేశానికి సంబంధించిన ఆర్థిక రాజధాని అయినటువంటి బాంబే నుంచి వెళ్ళి కానివ్వండి, మనకు సంబంధించిన విశాఖపట్నం సంబంధించిన కోల్కతాకు సంబంధించిన ఏదైతే ఉన్నాయో అక్కడి నుంచి వెళ్ళి లక్షలాది వెహికల్స్ అక్కడి నుంచి వెళ్ళి ట్రాన్స్పోర్ట్. అంటే మెయిన్గా మనం చూసినట్టయితే ఇప్పుడు మనం ఉదాహరణకు మనం ఖాళీ ఔటర్ రింగ్ రోడ్లన్నీ చూసాము. 150 కిలోమీటర్లకు సంబంధించిన హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రింగ్ రోడ్ ఏదైతే ఉన్నదో ఆ రింగ్ రోడ్లన్నీ ఇప్పుడు మనం చూస్తే ₹2.34 నుంచి ₹2.44 వరకు చిన్న వెహికల్స్కు, అలాగే ఏదైతే మినీ బస్సులు ఉన్నాయో వాళ్ళకి ₹3.77 నుంచి వెళ్ళి ₹3.94 వరకు. అలాగే ఇప్పుడు మనం చూస్తే భారీ వాహనాలలో ₹5.09 నుండి ₹15.78 వరకు పెంచబడ్డది. దీని భారం అంతా కేవలం ట్రక్ డ్రైవర్ల మీద పడుతుందంటే అది మన మూర్ఖత్వం. ఏంటంటే ఒకవేళ కనుక ట్రక్స్ మీద పడితే ఆ ట్రక్కుకు సంబంధించిన యజమానులు, దానికి సంబంధించిన వాళ్ళు ఆ ఏవైతే ట్రిప్స్ ఉన్నాయో, ఏదైతే ఛార్జెస్ ఉన్నాయో ఆ ఛార్జెస్ని పెంచారు. దాని ద్వారా ఇక సామాన్య మన ప్రజలకు సంబంధించిన వారి మీద ఈ భారం పడుతుంది. పేద మీద ఉన్నత వర్గాలకు సంబంధించిన బాగా డబ్బులు ఉన్న వాళ్ళ సంగతి ఏంటో కానీ మధ్యతరగతి ఎవరైతే బిలో పావర్టీ పీపుల్ ఉన్నారో వీళ్ళ మీదనే భారం పడుతుంది. దీని మీద ప్రసన్న మీరేమంటారండి? ఒకసారి కంక్లూడ్గా చెప్పండి ప్లీజ్. కంక్లూడ్. ప్రసన్న బహుశా అతను వెళ్ళిపోయింటుంది. సుధాకర్ గారి దగ్గరికి వెళ్దాం. సుధాకర్, ప్రసన్న ఇస్ దేర్. ప్రసన్న, గో హెడ్. అయితే నితిన్ గడ్కరీ పార్లమెంట్లో చెప్పాడో 26 గ్రీన్ హైవేస్ మనం ఏర్పాటు చేయబోతున్నామని చెప్పేసి, అది అయితే చాలా అందరూ హర్షిత విషయమే. అది మనం చూసుకుంటే పూణే టు బాంబే వెళ్తే ఒకప్పుడు 7 గంటల సమయం పట్టేది, ఇప్పుడు 2 గంటలను చేరుకుంటా ఉన్నాం. అది ఎక్స్ప్రెస్ హైవేస్ లోపల అది సమంజసమే. కానీ ఏదైతే వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారో ఆ కంపెనీల యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంది, వారు ఏ విధంగా నిర్మిస్తూ ఉన్నారు, ఇప్పుడు నాణ్యత లేకుండా వారు నిర్మించేసి బ్రిడ్జులు కూలపోవడము, దానివల్ల ప్రమాదాలు జరగడం, ప్రాణాలు కోల్పోవడం ఇవంతా జరుగుతూ ఉన్నది. అటువంటి ఒకసారి ప్రమాదం జరిగినప్పుడు ఆ కంపెనీలో బ్లాక్ లిస్ట్లో పెట్టేసి కొత్త కంపెనీలకు అవకాశం ఇవ్వాల్సిన చట్టం తేవాల్సిన పరిస్థితులు ఉన్నాయి అని చెప్పవచ్చు ఇప్పుడు. ఎందుకంటే ఏదైతే వారు నాణ్యత లేకుండా నాణ్యత తిలోదకాలు ఇస్తూ వారు బ్రిడ్జిలో నిర్మాణం చేపట్టేసి ఆ తర్వాత కూలిపోవడము, దాని ద్వారా సమయం వృధా అవుతూ ఉన్నది, విలువైన సమయము. అదేవిధంగా ప్రజల సొమ్ము, ప్రజల డబ్బు కూడా వృధా అవుతూ ఉన్నది. ఇటువంటి పరిస్థితుల లోపల ఏవైతే ఆ కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలను ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వము వారిని బ్లాక్ లిస్ట్లో పెట్టేసి కొత్త వారికి అవకాశం ఇవ్వాలి. దాని ద్వారా నాణ్యత అనేది పెరిగితే వారి లోపల భయం అనేది ఉంటుందని చెప్పవచ్చు. ఏదో మనం ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ చూసుకుంటే ఔటర్ రింగ్ రోడ్ మెయింటెనెన్స్ ఏదైతే ఉందో ఆ 30 ఇయర్స్కి వారికి ఇవ్వడం జరిగింది. 7,000 కోట్ల రూపాయలకు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మరి దాని ద్వారా ఇప్పుడు మనకు చూసుకున్న లైట్లు, మనకు ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ మనకు లైట్లు కూడా వారు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కానీ లైట్లు పూర్తిగా లేవు. అంటే వారు ఏదైతే కంపెనీకి ఇస్తూ ఉన్నారో ఆ కంపెనీలకి వారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేసి వారికి ఖచ్చితంగా మెయింటైన్ చేసే విధంగా స్ట్రిక్ట్గా ఉంటే కనుక ఖచ్చితంగా ప్రజలకు కొంచెం మంచి జరుగుతుంది. కానీ ఏదైతే టోల్ ఛార్జ్ పెంచిన టోల్ ఛార్జీల వల్ల మాత్రం ఖచ్చితంగా ప్రజలకు భారం పడుతుందని చెప్పవచ్చు. జమీల్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసన్న. ఇప్పుడు మనం పూర్తిగా సమాచారానికి సంబంధించిన మన రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడడానికి మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ అయినటువంటి సుధాకర్ వద్దకు వెళ్దాం. సుధాకర్, ప్రస్తుతం ఏదైతే టోల్ ఛార్జెస్